నమస్తే. ప్రస్తుతం మనతో పాటు బక్కా జడ్సన్ గారు ఉన్నారు. సో, ఆయన్ని అసలు హౌస్ అరెస్ట్ చేయడానికి గల కారణాలేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. రైట్ సార్. మిమ్మల్ని అసలు హౌస్ అరెస్ట్ ఎందుకు చేయాల్సొచ్చింది పోలీసులు? ఈరోజు మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పేజ్ నెంబర్ 34 4వ పాయింట్ యూత్ ఎంప్లాయ్మెంట్ దాంట్లో 20,000 మెగా డిఎస్సి పోస్టులు మేము 100 రోజుల్లో రిలీజ్ చేస్తామని బాజాప్తా చెప్పాను. దాని మీద నేను వికాస్ రాజ్ గారిని కూడా కలిసిన ఎన్నికల అధికారిని, రాష్ట్ర ఎన్నికల కలిసి మీ మేనిఫెస్టో ఇది మీ వెబ్సైట్లో పెట్టినరు, అది చూసి జనం ఓటేసినారు. మరి ఈరోజు అది ఇందులో కేవలం 11,000 పోస్టులు ఇచ్చిన తక్కువనే రిలీజ్ చేస్తారని చెప్పినాం. నంబర్ 1 పాయింట్. మొన్నటి దినాన 9వ తారీఖు నాడు గ్రూప్ 1 ఎగ్జామ్ పెట్టిండ్రు. ఈ గ్రూప్ 1 ఎగ్జామ్ పెట్టిండ్రు. ఇందులో దాదాపు 12 క్వశ్చన్లు ఈరోజు తప్పు ఉన్నాయి. 12 క్వశ్చన్లు తప్పు పెట్టిండ్రు. ఇంకోటి ఆదర బాదర మొన్న రాత్రి కీ రిలీజ్ చేసిండ్రు. కీ రిలీజ్ చేసి వెబ్ నోట్ పెట్టిండ్రు. ఇది వెబ్ నోట్. ఇది కీ రిలీజ్ చేసి రోజు వెబ్ నోట్ పెట్టి మళ్ళీ అందులోకి కీ తీసేసిండ్రు. తీసేసి ఈరోజు ఇంకోటి అంటే మళ్ళా వాళ్ళు అప్లోడ్ చేస్తుండొచ్చు. అందులో ఓఎంఆర్ షీట్ పెట్టలేదు. ఇగో ఇది కీ. ఇందులో వీళ్ళు ఇచ్చిన క్వశ్చన్కు ఆన్సర్ కూడా తప్పు పెట్టిండ్రు కీలా. కాబట్టి ఈరోజు గ్రూప్ 2 గ్రూప్ 3 కూడా ఎక్కడ కూడా డిఎస్సి ఉన్నాయి, మళ్ళీ పక్కనే ఉంది అన్నీ. అంటే ఒక ఎగ్జామ్కి మధ్యలో గ్యాప్ లేకుండా ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళు వ్యవహరిస్తూ ఉంటారు. వీళ్ళ సలహాలే కేంద్రంలో మొన్న 9th రోజు గ్రూప్ 1 ఎగ్జామ్ ఉంది, అదే రోజు ఐబీ ఎగ్జామ్ ఉంది. అంటే డేట్లు వీళ్ళు చూసుకోరా, వీళ్ళు ఎవరు చెప్తున్నారు ఒకటి. రెండవది, మేము సంవత్సరం లోపు 2 లక్షల పోస్టులు నింపుతామన్నారు. అది ఆశపడి నిరుద్యోగులు బస్ ఎక్కి, ఆ రోజు నేను కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న, బస్ ఎక్కి ఊరూరుకు తిరిగి ఇంటింటికి పోయి కాళ్ళు మొక్కి కాంగ్రెస్ పార్టీకి ఓటేపించాను. ఓటేపించిన తర్వాత వాళ్ళు ఈరోజు 500 పోస్టు 700 పోస్టు గత ప్రభుత్వం ఇచ్చిన పోస్టును వీళ్ళు చెప్పుకుంటా. మన ఫర్ ఎగ్జాంపుల్ గురుకుల పోస్టు 9,200 పోస్టు రిలీజ్ చేసింది. రిలీజ్ చేస్తే వీళ్ళు డిసైడింగ్ ఆర్డర్లా పోస్టింగ్ ఇచ్చారు. ఇవ్వడం వల్ల ఈరోజు చాలామంది దాదాపు 3,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇదేం అడుగుదామని పోతే వాళ్ళను ఇంటికాడికి వెళ్ళి ముఖ్యమంత్రి ఇంటికాడికి వెళ్ళి తరలించారు. ఇంకోటి ఏంటంటే ఈ ముఖ్యమంత్రికి వీళ్ళు చేతనైతలే అని చెప్పి ఏ డిపార్ట్మెంట్గా ఇవాళ దాకా ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఏందని చెప్పేసి ముఖ్యమంత్రి ఉండలే. మేము ప్రతి డిపార్ట్మెంట్ పైన మేము చూసి దాదాపు 2,67,316 పోస్టులు మేము గుర్తించి మన చీఫ్ సెక్రటరీకి ఈ లిస్టు ఈ లెటర్ 2 కూడా ఇవ్వడం జరిగింది. ఇన్ని పోస్టు ఖాళీగా ఉన్నాయి, మీరు దింపాలని చెప్పి. నిన్న ముఖ్యమంత్రి గారి ప్రజా దర్బార్ దగ్గరికి పోతే అక్కడ కూడా ఎవరు అవైలబుల్ లేరు. మేము అక్కడికి వెళ్ళి నీట్గా ఒకటే చెప్పినాం, ఈరోజు మాకు ఈ ఖాళీలు మొత్తం నింపాలి, ఈరోజు గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టు పెంచాలి. అంతేకాకుండా బట్టి విక్రమార్క గారు బాజాప్తా అసెంబ్లీలో చెప్పినారు 1:100 పిలవాలని చెప్పి. ఈరోజు 1:100 గత ప్రభుత్వంలో ఉన్నది, ఇప్పుడు మీరే కదా అధికారంలో ఉన్నది. కాబట్టి 1:100 గ్రూప్ 1లో పిలవాలని చెప్పేసి మేము ఈ 2 రోజుల రిజల్ట్ కూడా పెడుతున్నాం. కాబట్టి మీరు వెంటనే డిసిజన్ తీసుకోవాలని చెప్పేసి మేము ఈరోజు సచివాలయంకు పోయి కొంతమంది పోయి లోపల చర్చలు జరుపుదామని అనుకుంటే మేము అక్కడ లోపల రాకుండా మనం అడ్డుకోవడానికి ఎవరి ఇళ్ళ కాడ వాళ్ళనే మమ్మల్ని ఆపడం జరిగింది. రైట్. తెలంగాణలో విద్యార్థుల భవిష్యత్తు అసలు ఎలా ఉండబోతుంది? ఈరోజు మీరు యూనివర్సిటీలలో చూస్తే అక్కడ రిక్రూట్మెంట్ లేవు, సరైన ప్రొఫెసర్ లేవు, అక్కడ బోధన సిబ్బంది లేదు, అక్కడ ఎటువంటి అమ్యూనిటీస్ అక్కడ వాళ్ళ లేకుండా పోయింది, అక్కడ సరైన బడ్జెట్ ఎలాకేషన్ లేదు. నంబర్ 1. రెండవది ఏంటంటే ఈరోజు 3,000 మంది గురుకుల టీచర్లు ఖాళీగా పెట్టి ఇయాటి వరకు మీరు ఎవరు అపాయింట్ చేసుకున్న వాళ్ళకు జాయినింగ్ లెటర్స్ ఇవ్వకుండా ఈరోజు నిన్నటికెళ్ళి స్కూల్స్ స్టార్ట్ అయినాయి. అంటే అంతమంది టీచర్లు లేకుండా ఈరోజు గురుకులాలు ఏ విధంగా నడుస్తూ ఉంటాయి. ఈరోజు మీరు కాలేజీలు స్కూల్ జాయిన్ అయిన తర్వాత ఈరోజు మీరు ట్రాన్స్ఫర్ ప్రక్రియ పెట్టిన 20 రోజుల వరకు. అంటే ఒకది క్లాస్ ప్రైవేట్ ఏమో నడుస్తూనే ఉన్నాయి. 12వ తారీఖు క్లాసులు మొదలైనాయి. ప్రభుత్వం దానిలో ఇప్పుడు మీకు ట్రాన్స్ఫర్లు ఇప్పుడు పెట్టుకున్నారు. ట్రాన్స్ఫర్కు ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకోవాలి, మీ కౌన్సిలింగ్లో అయ్యేటప్పుడు, వీళ్ళు స్కూళ్ళలో పోయేటప్పుడు, వీళ్ళు పాఠాలు చెప్పేటప్పుడు. ఇప్పుడు డిఎస్సి మెగా డిఎస్సి మీరు ఇవాళ దాకా 20,000 పోస్టులు నింపితే రేపు టీచర్లు సరిపోయేంత మంది టీచర్లు ఉండేది. ఇవాటి వరకు లేరు. గురుకులాలో ఉన్న విద్యార్థులు మొన్ననే ప్రశాంత్ అనే అబ్బాయి చచ్చిపోయాడు ఫిబ్రవరిలో. ఇప్పుడు ఆ 33 రూపాయలతో వాళ్ళకి అన్నాలు పెడుతుండ్రు. అందులో 6 రూపాయలు పోతే 29 రూపాయలతో వాళ్ళని 36 రూపాయలతో పెడుతుండ్రు. ఈరోజు వాళ్ళకి ఇవాళ దాకా అది పెంచలే. 2016కి వెళ్ళి అదే 36 రూపాయల అన్నం పెడుతుండ్రు. ఇవాటి వరకు అదే నడుస్తూ ఉంది. కాబట్టి ఇవన్నిటిపైన కూడా ఇవన్నీ శాఖలు, విద్యాశాఖలు అన్నీ అధికారులు పెద్ద విద్యావేత్త అయినట్టుగా రేవంత్ రెడ్డి గారు తన దగ్గర పెట్టుకున్నారు. మరి ఈరోజు నీ దగ్గర ఉన్నాయన్నీ టోటల్గా నువ్వు విఫలమైపోయినావు. ఈరోజు విద్యాపరంగా కానీ, నిరుద్యోగుల పరంగా కానీ, ఖాళీలు నింపే పరంగా కానీ, లేకుంటే ఎన్ని ఖాళీలు ఉన్నాయో గుర్తించే పరంగా కానీ
ఈరోజు టీఎస్పీఎస్ పేపర్ గత ప్రభుత్వం లీక్ చేస్తే ఇయాటి వరకు నువ్వు వచ్చినాక కూడా వాళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకోకపోతాయి. ఇయాటి కూడా వాళ్ళే ఉండే కాబట్టి పెట్టే పరీక్షల పైన కూడా అనుమానాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఇవన్నిటి డిమాండ్స్ పైన ఈరోజు విద్యార్థులు మాత్రం ఒక క్వశ్చన్ మార్క్తో ఉన్నారు. మేము పరీక్ష రాస్తే మేము ఉత్తీర్ణం అవుతాం, మేము రాసే పరీక్ష క్వశ్చన్ పేపర్ లీక్ అయిందా కాలేదా, అది అమ్ముడు పోయిందా లేదా, అది ఉంటే మాకు నౌకరు వస్తా లేదా అనే అనేకమైన అంశాలతో ఈరోజు కూర్చుంటారు. ఈరోజు ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా నిరుద్యోగుల ఆలోచనలు ఏముందంటే కొంతమంది కృత్రిమ ఉద్యమ కాలం వాళ్ళే తయారు చేశారు. వాళ్ళకు మనిషి పోస్ట్ ఇచ్చిండ్రు, కొంతమందికి ఏమో పోస్ట్ ఇస్తామని ఆశ చూపెట్టిండ్రు. వాళ్ళే వీళ్ళ తరఫున 2-3 రోజులు ఉద్యమం చేసినట్టు యాక్టింగ్ చేస్తారు. ప్రభుత్వమే కరెక్ట్ అబ్బిగా వాళ్ళు లొంగరని చెప్పేసి వీళ్ళు మళ్ళీ కిందకు వచ్చినట్టు యాక్టింగ్ చేస్తారు. కాబట్టి ఇవన్నీ తమాషా మధ్యలో ఈరోజు నిరుద్యోగులు కానీ విద్యార్థులు కానీ ఇరుక్కపోయి ఉన్నారు. సాఫీగా పరిస్థితి లేదు. అందుకనే ఈరోజు మేము వేరే ఇదివరకు అనేకమైన ఉద్యమాలపైన మేము చూసినాం కానీ సమస్యలపైన మేము మాట్లాడినాం కానీ ఈరోజు దీని మీద ప్రత్యేకంగా దిగడానికి కారణం ఏంటంటే వీళ్ళకి సరి అయిన మార్గదర్శి లేరు ఉద్యమాల తరఫున. కాబట్టి దీన్ని పెద్ద ఎత్తున ఉద్యమం చేపడదామని మేము ఇవాళ స్టార్ట్ చేసినాం. రైట్. రీసెంట్గా ఇదే అంశంపై సీఎం ఇంటి వద్ద ధర్నా చేయడం జరిగింది. అలాగే మల్లన్న కూడా ఎమ్మెల్సీ మల్లన్న కూడా వచ్చి దీని మీద స్పందించడం జరిగింది. మరి దాని తర్వాత మళ్ళీ ఏం జరిగింది? ఏం జరగలేదు ఇవాళ దాకా. ఇవాళ కూడా గురుకులాలు నాకు ఇప్పుడే మెసేజ్ పెట్టినారు. ఇవాళ వరకు కూడా వాళ్ళకి మల్లన్న ఏమని స్పందించారు? మీరు ఆ రోజు ఏమీ చూడలేదా దానికి సంబంధించిన న్యూస్ కార్యక్రమం? ముఖ్యమంత్రి స్పందించలేదు. అక్కడ ఈయనదేముంటుంది, వీళ్ళు స్పందించేటోళ్ళు కాదు. వీళ్ళు ఏం చేస్తారో దేశమంతా తెలుసు. వీళ్ళ పదవులు ఎందుకో దేశమంతా తెలుసు. ఇలా ఎమ్మెల్సీలు ఏం చేస్తున్నారో దేశమంతా. ముఖ్యమంత్రి చెప్పి అది ఇరానీ కేఫ్ అని. కాబట్టి ఇరానీ కేఫ్ మెంబర్స్ అంతకు మించి వాళ్ళు ఏం చేయగలుగుతారు? అక్కడికి వెళ్ళి ఏం చేయలేరు. ఏమున్నా ముఖ్యమంత్రి గారు స్పందించాలి. మేము మధ్యవర్తులతో మాట్లాడే అవసరం లేదు. ఈరోజు ముఖ్యమంత్రి దగ్గర ఈ శాఖ ఉన్నది. ఒక అసమర్థుని టీపీఎస్సీ చైర్మన్గా నువ్వు పెట్టుకున్నావు, టీఎస్పీఎస్ చైర్మన్కి ఒక అసమర్థుని పెట్టుకున్నావు. కాబట్టి ఈరోజు పెట్టుకున్నావు కాబట్టి నువ్వే బాధ్యుని వీటన్నిటికీ నువ్వు మాట్లాడాలి. సో అంటే మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది దీని మీద? అంటే మీ పెద్ద ఎత్తున ఇంకా దీన్ని ఉద్యమంగా నేను చేస్తాను అని చెప్తున్నారు. సో ఎలా ఉండబోతుంది ఫ్యూచర్లో కూడా? ఈరోజు గతంలో ఇదే రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు ఇద్దరు కలిసి టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్ లీక్ అయినప్పుడు కనీసము బంద్ కూడా పిలిపియాలి. రేపు మేము ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు? ఇంతలాగా విద్యార్థులు కానివ్వండి లేకపోతే ఉపాధ్యాయులు కానివ్వండి వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తున్నారు. ప్రతిరోజు సీఎం ఇంటి వద్దకు పోతున్నారు. మరి ఎందుకు ఇప్పటివరకు సీఎం రేవంత్ రెడ్డి స్పందించకపోవడానికి గల కారణాలు ఏమై ఉంటాయంటారు? అంటే వీళ్ళు ఇస్తే కమిషన్ రావు కదా, వీళ్ళ నౌకర్లు ఇస్తే కమిషన్ రావు. ఇవే పైసలు తీసుకుపోయి మేయా కృష్ణారెడ్డికో మయోంస రామేశ్వరరావుకో ఇంకెవరికని ఇస్తే 10% 20% కమిషన్లు ఇస్తారు. వీళ్ళకు నౌకర్లు ఇస్తే వీళ్ళు కమిషన్లు ఇయ్యారు కదా, ఆ పైసలు మరి వీళ్ళకి ఎందుకు ఇవ్వాలనే ఆలోచన ఉందో ఏదో. అది కూడా చెప్పింది నేను. కింద మీరు నోటిఫికేషన్ ఇస్తారు కదా, మేము రూలింగ్లో ఉన్నాం కాబట్టి ప్రతి నెల మాకు జీతంలో 10% 20% కమిషన్ ఇవ్వని క్లాస్ కూడా పెట్టారు. అది ఒప్పుకున్న వాళ్ళు జాయిన్ అవుతారు, ఒప్పుకున్న వాళ్ళు జాయిన్ అవుతారు. బాదాపు ఓపెన్ చేయండి. ఇవాళ నడుస్తున్నాయి కదా ట్యాక్స్ల దుకాణాలు, అదే ట్యాక్స్ కూడా నడుస్తుంది. ఏమవుతుంది? అట్లా పెట్టుండి బాధాప్తా. అందుకనే ఇవాళ ముందు వైఖరి కారణం ఏంటంటే వీళ్ళ వేస్ట్గా వీళ్ళ మీద ఎందుకు ఖర్చు పెట్టాలి, వీళ్ళకి ఎందుకు పెట్టాలి? నీకు ఏది ఈరోజు సెక్రటరియట్ వాస్తు లేదని కూలగొట్టి పైసలు ఖర్చు పెడతావు దానికి. ఈరోజు టీఎస్ను టీజీగా మార్చడానికి పైసలు ఖర్చు పెడతావు. దాదాపు 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినావు ప్రజాధనాన్ని. తెలంగాణ గీతానికి కూడా ఎన్నో వేల అన్ని వేలు. అవే పైసలతోని నువ్వు ఈరోజు వీళ్ళకి ఇస్తే ఆయన పెట్టిండు పోయిండు. ఇప్పుడు ప్రతి ముఖ్యమంత్రికి ఏదో ఒకటి ఉంటుంది. ఆ ముఖ్యమంత్రి అది పెట్టిపోయింది. దాని ఆ డబ్బులు ఏమో నిరుద్యోగులకు ఖర్చు పెట్టరాదు ఈరోజు. కాబట్టి వీళ్లకు పథకాల మీద ఇవ్వాల్సిన శ్రద్ధ లేకుంటే ఏది వాళ్ళ పేరు ప్రఖ్యాతల కోసం కాకుండా వీళ్ళ కోసం పనిచేసే తీరుగా ఈరోజు ప్రభుత్వం లేదు. ఆలోచనకు కూడా వాళ్ళు చేస్తలేరు. గ్రూప్ 2 ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు డిఎస్సి ఎగ్జామ్స్ రాయకూడదు అని చెప్పేసి అని ఇక్కడున్న కొంతమంది విద్యార్థులు మాట్లాడడం జరిగింది. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? అయితే ఈరోజు నిజంగా వాస్తవం కూడా వాళ్ళు గ్రూప్ 2 రాష్ట్రాలు గ్రూప్ 3 రాయడానికి అవసరం లేనట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. గ్యాప్ కావాలని తక్కువ పెట్టి ఈరోజు సరే అది పెట్టిండ్రు. మరి మీరు గురుకులాల పోస్టుల్లో మీరు చేసింది ఏంటి? మీరు ఏ విధంగా నింపారు? మరి 3,000 పోస్టులు ఖాళీలు ఎందుకు ఉన్నాయి? 9,200 పోస్టులల్లో 3,000 పోస్టులు ఎందుకు ఖాళీగా ఉన్నాయి? మీ నియామక విధానం తప్పు వల్లనే కదా. ఈరోజు ఇందులో కూడా మీ తప్పే ఇది. కాబట్టి ఇలా డేట్లు సంవత్సరం ప్రతి ఎగ్జామ్కి మినిమం 1 month 2 months గ్యాప్ ఇచ్చుకుంటా December 31st అన్నీ కంప్లీట్ చేయండి.
జాబ్ క్యాలెండర్ అంటే అదే కదా. ఇవాళ దాకా నువ్వు జాబ్ క్యాలెండర్ ఏ విధంగా పెట్టాలి అనే దానిపైన ఇవాళ నువ్వు సూచనలు తీసుకపోతే, సలహాలు తీసుకపోతే, దాని మీద ఒక రివ్యూ మీటింగ్ పెట్టకపోతే. కాబట్టి ఆయనకు ముఖ్యమంత్రి గారి ఇది ఒక అవగాహన లేదు. ఖచ్చితంగా మేము రేపు బుధవారం రోజున రాష్ట్ర బంద్ పిలిపిస్తున్నాం. దీనిపైన ఈ సమస్యలపైన వీళ్ళని ఇవాళ దాకా ముందుకు పోనీయలేదు. వీళ్ళు మధ్యలో ఉన్న వాళ్ళు శిఖండి ఉద్యమ నాయకులు. కాబట్టి మేము రేపు బుధవారం రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్టడీ సెంటర్స్ బయట, అన్ని లైబ్రరీల బయట రాష్ట్ర వ్యాప్తంగా నల్ల బ్యాచ్లు పెట్టుకొని ప్రభుత్వ విధానాలకు, మొండి వైఖరికి వ్యతిరేకంగా రేపు నిరసన తెలుపుతాం. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర బంద్ కూడా పిలిపిస్తున్నాం. మీరు ఎన్నిసార్లు ఇలాగ బంధులు చేస్తాము, ఉద్యమాలు చేస్తామన్నా కూడా ఇప్పుడు చేసినట్టే మళ్ళీ మిమ్మల్ని హౌస్ అరెస్టులు చేస్తారు. దాని తర్వాత మరి ఏంటి పరిస్థితి? ప్రజాస్వామ్యం అదేగామా, బ్యూటీ ఆఫ్ ప్రజాస్వామ్యము. అది ఎట్లా మెడలు దించేదాకా అది కొట్లాడతాం. ఈరోజు గత ప్రభుత్వం కేసీఆర్ అట్లా చేస్తేనే ఈరోజు ఖాళీగా కూర్చున్నాడు. ఆయన కింద నిరుద్యోగుల తరపున కొంచెం మెతక వైఖరి అవలంబించి వాళ్ళకు కొంచెం అవకాశం ఇచ్చి కొన్ని ఉద్యోగాలు నింపితే ఈరోజు కేసీఆర్ అంటే ఆయన ఫామ్ హౌస్లో ఉంచిన పరిస్థితి ఉండేది కాదు. ఈరోజు ఆయనే ముఖ్యమంత్రి. ఈరోజు అదే తప్పు నువ్వు కూడా చేస్తావు. ఆయన 10 ఏళ్ళు ఉన్నాడు, నువ్వు సంవత్సరం కూడా ఉండే పరిస్థితి ఉండదు రేపు. కాబట్టి మాకు చాలామంది ఈరోజు మద్దతుకు వస్తూ ఉన్నారు. ఈరోజు ఖచ్చితంగా అందరూ గలాలు ఇప్పుతూ ఉన్నారు. ఖచ్చితంగా రేపు వచ్చేటోళ్ళ ఇష్టం ఉన్నా లేకున్నా ప్రతి ఒక్కరు రేపంచే రోడ్డు ఎక్కుతాడు అంతే. నా గొంతు నొక్కనికైనా వాళ్ళు రోడ్డు ఎక్కుతారు. ఎవరెక్కినా పర్వాలే, కానీ ఉద్యమం మాత్రం ఉధృతం అయితే ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఖచ్చితంగా నిరుద్యోగుల తరపున ప్రభుత్వం నోరు తెరవాల్సిందే. వాళ్ళ తప్పది డిసిజన్ తీసుకోవాల్సిందే. సో ఇది బక్కా జడ్సన్ గారితో ప్రత్యేక ఫేస్ టు ఫేస్. మొత్తానికైతే బుధవారం రోజు పెద్ద ఎత్తున హైదరాబాద్లో కానివ్వండి, తెలంగాణలో కానివ్వండి, ఆయన బంద్కైతే పిలుపునిస్తున్నారు. థ్యాంక్ యూ.